ఒక పాస్టర్ గారు నాతో స్వయంగా ఇలా అన్నాడు. ఇది వాక్యంలో లేదని మాకు తెలుసు. ఆహ్, అది అబద్ధం అని కూడా మాకు తెలుసండి. కానీ అలా చెప్తేనే ప్రజలొస్తున్నారు. అలా చెప్పకుండా మీలాగా నేను చెప్తే నాకు చర్చికి ఎవరు రారండి అన్నాడు. అబద్ధాలు చెప్తూ సేవ ఎలా చేస్తారు? లెట్ ద పూర్ సే ఐ యామ్ రిచ్ అనేటువంటి పదం నాకెందుకో కొంచెం ఇబ్బందిగా అని అనిపించింది గానీ, ఇంక నాకు ఏది కొదవలేదు. నేనిప్పుడు స్ట్రాంగ్, నేనిప్పుడు రిచ్ అనని చెప్పి ఆ ఆనందంలో ఆయన థాంక్స్ చెప్పారు అని తీసుకోవచ్చు కదా! సో, ఆ విషయంలో మాకెటువంటి గిల్ట్ లేదు. మా మనస్సాక్షిలో ఎటువంటి నేరారోపణ లేదు. వి ఆర్ సిన్సియర్‌లీ ప్రీచింగ్ ద గాస్పెల్. నా ఒక ఉద్దేశం, నా ఆలోచన, నా తలంపు అనేటువంటి భావన పాటగా రాసినప్పుడు నేను మాత్రమే పాడుకోవాలి. పాజిటివ్ కన్ఫెషన్ అని చెప్పే ఈ బోధకులు ఈ వచనాలను ఎలా మాట్లాడతారు? పౌలు భక్తుడే మాట్లాడుతున్నాడు నెగెటివ్ మాటలు. చాలా బాధలో ఉన్నాం బ్రదర్ అంటున్నాడు. అలా అనకూడదు. అలా అంటే బాధలు వచ్చేస్తాయని వాళ్ళు అంటున్నారు. మరి పౌలు భక్తుడు అపోస్తలుడు అంటున్నాడు. ఆయన అన్న మాటలే లేఖనాల్లో రాశారు. ఆ లేఖనాలే మనం పాటిస్తున్నాం. As a lyric writer, you should know whether the thought that you are presenting in a song, is it biblically supported by all the 66 books as a holistic view. Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ నా శుభాభినందనలు. ఈ వక్రీకరించిన వాక్యాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. చాలామంది తేనె తుట్టే కదిపినట్లుగా కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. రకరకాల జవాబులు రెడీ చేసుకుంటున్నారు. బట్ వాక్యం స్పష్టంగా ఏదైతే చెప్తుందో దాన్ని పక్కన పెట్టి వేరేది చెప్పేది ఏది కూడా మనం నమ్మాల్సిన పని లేదు. దాన్ని మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. సంఘాలను ఘోరంగా భ్రష్టు పట్టించేస్తున్న దుర్బోధల విషయంలో మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మన బాధ్యత విశ్వాసిగా ట్రూత్ కొరకు మనం నోరు తెరవాలి. ఈరోజు నేను లాస్ట్ వీక్ చెప్పిన అంశాన్నే కొనసాగిస్తున్నాను. ఎందుకంటే చాలామంది దాని విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. చాలామంది ఆ బోధలు పట్టుకునే మాట్లాడుతున్నారు. మీరు గనక ఈ ప్రాస్పరిటీ దుర్బోధల మీద కొంచెం మనసు పెడితే మీకు అర్థమైపోద్ది. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రీచర్ అనాల్సి వస్తుందేమో ఆ మాటకొస్తే. దాదాపు ప్రతి ఒక్కరూ ఈ పంథాన్ని ఎంచుకున్నారు, కావాలనే బోధిస్తున్నారు అనేది సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది. ఒక పాస్టర్ గారు నాతో స్వయంగా ఇలా అన్నాడు. ఇది వాక్యంలో లేదని మాకు తెలుసు. అది అబద్ధం అని కూడా మాకు తెలుసండి. కానీ అలా చెప్తేనే ప్రజలొస్తున్నారు. అలా చెప్పకుండా మీలాగా నేను చెప్తే నాకు చర్చికి ఎవరు రారండి అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు. మీరు పాస్టర్ గారు కాదు కాబట్టి మీరు ఎన్నని చెప్తారు. నేను సేవకుడిని కాబట్టి ప్రజలు వచ్చేలా చేసుకోవాలి అని. నేను కొంచెం సంశయిస్తూనే ఒక్క నిమిషం ఆగన్నాను. అయితే మానేసేయండి సార్, సేవ మానేసేయండి సార్ అన్నాను. అనాల్సొచ్చింది. కొంచెం ఇబ్బంది పడ్డాడు. దెన్ ఐ టోల్డ్ హిమ్, మీరు తప్పని తెలిసి ప్రజలను ప్రజలు మీ దగ్గరికి తెప్పించుకోవటం దేనికి? ట్రూత్ నేర్పిద్దామనా? సత్యవాక్యాన్ని నేర్పించి సంఘంలో ఆరాధన చేద్దామని. అబద్ధాలు చెబుతూ ఆరాధన ఎలా చేస్తారు? అబద్ధాలు చెబుతూ సేవ ఎలా చేస్తారు? అబద్ధాల మీద సేవను ఎలా కడతారు? సంఘాలు ఎలా కడతారు? అబద్ధాల మీద కుటుంబాలను ఎలా బలపరుస్తారు? ఎంత ఆశ్చర్యమో చూడండి. వి కాల్ ఇట్ స్పిరిచువల్ లైఫ్, బట్ వి టీచ్ లైస్. ఆధ్యాత్మిక జీవితాలను కడుతున్నాము పరిచర్లో. అనేక కుటుంబాల రక్షణార్థం దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పేవాళ్ళు అబద్ధాలు ప్రకటిస్తూ కుటుంబాలనే ఉద్ధరిస్తారు. నాకు అర్థం కాదు. వాట్ ఏ కాంట్రడిక్షన్. సో ఈరోజు ఆ అంశాన్ని కొనసాగిస్తున్నాను. మాటలకు శక్తి ఉంది. మీ నోటితో మీరు ఏది పలికితే అది జరుగుద్ది. మీరు పాజిటివ్‌గా మాట్లాడితే పాజిటివ్‌గా జరుగుద్ది. నెగెటివ్‌గా మాట్లాడితే నెగెటివ్‌గా జరుగుద్ది. కాబట్టి పవర్ ఉంది మీ టంగ్‌కి. మీరు దాన్ని జాగ్రత్తగా వాడండి. మీరు
రియాలిటీని క్రియేట్ చేస్తారు అని చెప్పే బోధలు నమ్మొద్దు అని మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ వీక్ చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఈరోజు మరి 2 వాక్య భాగాలు మళ్ళీ మీ దృష్టికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాస్పరిటీ బోధకులు ఏ వచనాలను ఎలా వక్రీకరిస్తున్నారో మీ దృష్టికి తేవాలని నా ప్రయత్నం. వాటిలో బాగా వీళ్ళు తరచూ బోధిస్తుంది, ప్రజలు ఆలోచించకుండా నమ్మేస్తున్న కొన్ని వాక్య భాగాల్లో ఒక 2 మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మేబీ ఇవి మీ దృష్టికి వచ్చి ఉంటాయి. మీలో కొంతమంది వీటికి అలవాటు పడి ఉంటారు. కొన్ని అయితే మనకు తెలియకుండా ఎలా మనకి ఇంజెక్ట్ చేయబడుతున్నాయో కూడా మీతో ఇవాళ మాట్లాడతాను. మొదటిది 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. వాస్తవానికి ఇది పౌలు భక్తుడు తన వ్యక్తిగత సేవానుభవానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాడు. నేను ఆ వచనానికి రాకముందు దాని బ్యాక్గ్రౌండ్ మాట్లాడతాను. అంటే కాంటెక్స్ట్ మనకు అర్థమైతే సత్యం మనకు తెలుసుద్ది, పౌలు భక్తుడు ఏమన్నాడో తెలుసుద్ది, వాళ్ళు ఎలా వక్రీకరిస్తున్నారో కూడా మనకు అర్థమవుతుంది. సో నేను ఆర్డర్లో వస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం లేదా మొదటి వచనం నుంచి నేను ఇంపార్టెంట్ కీవర్డ్స్ మీ దృష్టికి తీసుకొస్తూ కొంచెం స్పీడప్ చేస్తాను. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. అంటే ఏ అధ్యాయాన్ని, ఏ వచనాలని తమకు అనుకూలంగా ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ ప్రాస్పరిటీ బోధకులు వాడుతున్నారు, ఆ బోధకు అల్టిమేట్ కౌంటర్ ఈ అధ్యాయమే. అంటే వాళ్ళ కొమ్మను వాళ్ళే నరుక్కునే అధ్యాయం అన్నమాట. సో మీరు ఇది తెలుసుకోగలిగితే వాళ్ళతో మీరు మాట్లాడటానికి బాగుంటుంది. మొదటి వచనం, ఈ పరిచర్య పొందినందున. ఏం పరిచర్య? సువార్త ప్రకటించే పరిచర్య. పౌలు భక్తుడు తన గాస్పెల్ మినిస్ట్రీ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు ఈ పత్రికలో. కానీ ఈ పరిచర్య పొందినందువల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. సువార్త ప్రకటించడం వల్ల అడుగడుగున పౌలు భక్తునికి, లేకపోతే పౌలుతో పాటు ఉన్న ఇతర సేవకులకి, అపోస్తుల బృందానికి బోలెడంత సమస్యలు వస్తున్నాయి. కానీ అధైర్యపడము అని చెప్తున్నాడు మొదటి వచనంలో. అధైర్యపడము, మేము వెనక్కి వెళ్ళేది లేదు. ఎన్ని నష్టాలు, కష్టాలు వచ్చినా సరే సువార్త పనిని ఆపే ప్రసక్తే లేదు. ఇది ఈ అధ్యాయం యొక్క థీమ్. 2వ వచనం ఏమంటున్నాడంటే, మేము కుయుక్తిగా నడుచుకోవట్లేదు, మేము మోసాలు చేయట్లేదు, మేము కన్నింగ్ పద్ధతులు పాటించట్లేదు, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించట్లేదు. చూడండి అక్కడ ఆ పదం, రాయబడిన పదం, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించట్లేదు, సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నాం, సత్యాన్ని మీ ముందు తీసుకొచ్చి పెడుతున్నాం క్లియర్గా, ఇది బాబు సత్యం, నమ్మండి అని. సో ఆ విషయంలో మాకు ఎటువంటి గిల్ట్ లేదు, మా మనస్సాక్షిలో ఎటువంటి నేరారోపణ లేదు. వీఆర్ సిన్సియర్లీ ప్రీచింగ్ ద గాస్పల్. నమ్మకంగా బోధిస్తున్నాం. అది చెప్పుకుంటా వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే 8వ వచనంలో అంటున్నాడు, ఎంతటి వ్యతిరేకతలు వాళ్ళు ఎదుర్కొంటున్నారంటే 8వ వచనంలో చెప్తున్నాడు, ఎటు పోయినను శ్రమ పడుతున్నాం. దాని కింద కొంచెం ముందుకెళ్తే అపాయంలో ఉన్నాం, తరమబడుచున్నాం, పడద్రోయబడుచున్నాం. మీకు కనపడి అనుకుంటున్నాను 8, 9 వచనాలు. ఎటుపోయినను శ్రమ పడుతున్నాము, అపాయంలో ఉన్నాము, తరమబడుచున్నాము, పడద్రోయబడుచున్నాం. ఇది వాళ్ళ ప్రాబ్లం. అడుగడుగున ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వ్యతిరేకత తీసుకొస్తున్నారు, ఇరికిస్తున్నారు, తోసేస్తున్నారు, కేసులు బనాయిస్తున్నారు. యూదులు ఎక్కడికి వెళ్తే అక్కడ పౌరు భక్తుల మీద వ్యతిరేకతలు తీసుకొస్తున్నారు. ఎలాగైనా ఆ రోమ్ చక్రవర్తి దృష్టిలో తీసుకెళ్లి పౌలుని మరణశిక్ష విధించే వరకు యూదులు నిద్రపోలేదు. సో సఫరింగ్ ఏ లాట్. సువార్త ప్రకటిస్తూ చాలా నష్టపోతున్నాము, కానీ మేము అధైర్యపడము. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం. అయితే 8వ వచనంలో, ఎటుపోయినా శ్రమ పడుచున్నాం, కానీ అక్కడి నుంచి తప్పించుకుంటున్నాం. దేవుడే తప్పిస్తున్నాడు, ఇరికించబడట్లేదు. అపాయంలో ఉన్నాం, కానీ ఉపాయం లేని వారం కాదు. దేవుడు ఏదో టైంలో ఆ టైంకి బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. తరం పడుచున్నాం,
కానీ దిక్కులేని వాళ్ళం కాదు. తరం పడుచున్నాం, చచ్చిపోయామని అనిపిస్తుంది. వదిలేశారు, పడేసి ఒక టైంలో పౌలు భక్తుడిని. కానీ లేచి మళ్ళీ వచ్చేసాడు. దేవుడు బ్రతికిస్తున్నాడు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు, అక్కడ నుంచి దాటిచ్చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు, సేఫ్ గార్డ్ చేస్తున్నారు. పడద్రోయబడినను నశించు వారం కాము. సో ఏం చెప్తున్నాడంటే రకరకాల సిచ్యువేషన్స్లో గుండా వెళ్తున్నాము, బట్ వీఆర్ నాట్ మిజరబుల్, వీఆర్ నాట్ హోప్లెస్, వీఆర్ నాట్ డిస్కరేజ్డ్. చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాము, బట్ స్టిల్ మేము ఏమంటామంటే ఆటలో ఇంకా ఓడిపోలేదు, మేము ఇంకా ఆడుతున్నాం. అయిపోయింది వీడి పని అనుకుంటున్నారు కానీ అవట్లా. అగైన్ వీఆర్ రెడీ టు ఫైట్. మీరు చెప్పండి, ఇక్కడ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. పాజిటివ్ కన్ఫెషన్ అని చెప్పే ఈ బోధకులు ఈ వచనాలు ఎలా మాట్లాడతారు? అపోస్తలుడైన పౌలు ఎటుపోయినను శ్రమ పడుతున్నామంటే ఏమంటారు? ఈ ప్రాస్పరిటీ బోధకులు మీరు అలా అనొద్దు, మీరు శ్రమ పట్టలేదు, అసలు శ్రమ పడుతున్నాను మీరే అనుకుంటున్నారు. నేను శ్రమ పడట్లేదు, నాకు శ్రమ రాదు అని మీకు మీరే చెప్పుకోండి అని హిప్నటైజ్ చేస్తారా? రియాలిటీకి దూరంగా వెళ్ళి భ్రమలో బతుకుతామా? నెగిటివ్ మాట్లాడుతున్నాడు మరి పౌలు భక్తుడు. ఇరుక్కుంటున్నాము, లేకపోతే ఏమంటాము, శ్రమ పడుతున్నాము, అపాయంలో ఉన్నాము, తరమబడుతున్నాము, పడద్రోయబడుతున్నాము. ఇవన్నీ డిస్కరేజింగ్ మాటలే, మరి కృంగిపోయిన మాటలు, నెగిటివ్ మాటలు. మరి పౌలు భక్తుడే మాట్లాడుతున్నాడు నెగిటివ్ మాటలు. చాలా బాధలో ఉన్నాం బ్రదర్ అంటున్నాడు. అలా అనకూడదు, అలా అంటే బాధలు వచ్చేస్తాయని వాళ్ళు అంటున్నారు. మరి పౌలు భక్తుడు అపోస్తలుడు అంటున్నాడు. ఆయన అన్న మాటలే లేఖనాల్లో రాశారు, ఆ లేఖనాలే మనం పాటిస్తున్నాం. వాక్యానికి ఎంత అడ్డగోలుగా వ్యతిరేకతగా వెళ్తున్నారో చూడండి. తరం పడుచున్నాము, దిక్కులేని వారము. కొంచెం కిందకు వస్తే ఇప్పుడు 12వ వచనం అంటున్నాడు, మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమవుతున్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే దేవుని 13వ వచనం, దేవుని మహిమ నిమిత్తం కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయలాగున. ఏంటి అంటే వీఆర్ రెడీ టు ఫేస్ దిస్. ఎందుకంటే దేవుని పని జరగాలి, ఆ కృప స్ప్రెడ్ అవ్వాలి, అనేక మంది రక్షించబడాలి. అయినా సరే సువార్త పనిలో మేము ఎందుకు ముందుకెళ్తున్నాం ఆ ధైర్యపడకుండా అంటే ప్రజలు రక్షించబడాలి. మా లైఫ్స్లో మేము దాదాపు మరణాన్ని అనుభవిస్తున్నాం, అటువంటి సిచ్యువేషన్స్లో గుండా వెళుతున్నాం. కానీ ఎందుకంటే ఆ సువార్తను విశ్వసించడం ద్వారా మీరు లైఫ్ను కనుగోవాలని మా ఆశ. అందుకని చాలా వైవిధ్యంగా చెప్పాడు. మేము మా లైఫ్లో డెత్ ఫేస్ చేస్తున్నాము, కానీ మీ లైఫ్లో ఆ న్యూ లైఫ్, నిత్య జీవం కార్యసాధకం అవ్వాలని ఆశపడుతున్నాం. నెగిటివే, బట్ హోప్. కృంగిపోయే ఉన్నారు కానీ ధైర్యంతో మాట్లాడుతున్నారు. ఓ పక్క సఫర్ అవుతున్నాం అని చెప్తున్నారు, బట్ నాట్ ఎట్, ఇంకా మేము వదిలేయలేదు, వీఆర్ ఫైటింగ్. అప్పుడు ఈ మాట వచ్చిందనమాట. 14-15 కలిపి ఉన్నాయి. 14 వచనం, విశ్వసించితిని గనక మాట్లాడితేనే అని రాయబడిన ప్రకారం. ఈ వచనం పట్టుకున్నారు ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ దుర్బోధకులు. విశ్వసించితిని గనక మాట్లాడితిని, ఈ వచనం తీసుకుంటారు. అంటే ఈ పైన ఉన్న 13 వచనాల సారాంశం తీసేశారు. ఎందుకోసం మాట్లాడుతున్నారో చెప్పట్లేదు. ఇక్కడ ఒక సూత్రం కనపడిందంట వాళ్ళకి. ఫస్ట్ విశ్వసించాలంట, తర్వాత మాట్లాడాలి. అదే అంటున్నాను, వాళ్ళకి ఏవైతే బయట లోకంలో అరువు తెచ్చుకున్నారో అన్య సిద్ధాంతాలు, ప్యాగన్ న్యూ ఏజ్ థాట్స్, దాన్ని తీసుకొచ్చి వాక్యంలో ఇరికించే ప్రయత్నాలు అనమాట. విశ్వసించాను గనక మాట్లాడాను. కాబట్టి ఫస్ట్ యు బిలీవ్, దెన్ యు స్పీక్ అని ఒక సిద్ధాంతం తయారు చేశారు. కానీ ఇక్కడ రాసింది ఏంటి మరి? ఏం మాట్లాడారు వీళ్ళు? అవసరాలు తీరిపోవాలని మాట్లాడారా? సమస్యలు పోవాలని మాట్లాడారా? స్వస్థత రావాలని మాట్లాడారా? ప్రతికూల పరిస్థితులని కంట్రోల్ చేయాలని అథారిటేటివ్గా డిక్లేర్ చేశారా? లేదు. విశ్వసించితిని గనక మాట్లాడితిని అంటే అర్థం ఏంటంటే, మేము నమ్మాము కాబట్టి సువార్త ప్రకటిస్తున్నాము. మాట్లాడటం అంటే ఏదో మాటలు చెప్పడం కాదు,
డిక్లరేషన్స్ కాదు, స్టేట్మెంట్స్ ఇవ్వటం కాదు, సువార్త ప్రకటించటం. కాంటెక్స్ట్ అర్థం కాకపోతే ఎట్లా? దాని పక్కన రాయబడిన మాట చూడండి. అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టిన ఎరిగి మేమును విశ్వసించున్నాం గనుక మాట్లాడుచున్నాం. ఎందుకింత మరణకరమైన పరిస్థితుల్లో కూడా మీరు సువార్తను ప్రకటిస్తున్నారు అంటే, ఒకటి, మీరు నిత్యజీవం పొందాలి. 2, మేము మరణించినా సరే ఎవరిని ఎందుకు విశ్వాసం ఉంచాము? మేము చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచాము. స్వార్థ ప్రకటనలో మేము చనిపోయినా కూడా మేము మళ్ళీ తిరిగి లేస్తాం. ఆ ఫెయిత్తోనే మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. ఆ ఫెయిత్ని మీకు నేర్పిస్తున్నాం. ఆ స్వార్థను మీకు అందిస్తున్నాం. ఎంత ప్రాణాలకు పణంగా పెట్టి సువార్తను ప్రకటిస్తున్నారు ఈ అధ్యాయంలో చెప్తా ఉంటే, ఆ ప్రాణాలకు ఎదురొడ్డి సువార్తను ప్రకటించే సంగతి అంతా పక్కన పెట్టి, మీకేమన్నా కావాలనుకుంటే అవి కోరుకోండి, మీరు విశ్వాసంతో పలకండి, దేవుడు చేస్తాడనే బోధ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరన్నారు గుర్తులేదు. ఒక భక్తుడి పేరు, ఈ బోధ నరకంలోంచి వచ్చిందని అన్నాడు. నేను ఫస్ట్ టైం ఆ కొటేషన్ చదివినప్పుడు కాస్త షాక్ తిన్నాను. ఏంటి అంత పెద్ద మాట అన్నాడు అని. తర్వాత రాను నేను వాటిని పరిశోధన చేస్తున్నప్పుడు, నవ్ ఐ యాక్సెప్ట్ ద ట్రూత్. ఇట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హెల్. అపవాది పుట్టించిన సిద్ధాంతం ఇది. మనుషులను పక్కదారి పట్టించే ఘోరమైన కన్ఫ్యూజన్కి గురి చేసే వక్రబోధ ఇది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. విశ్వసించితిని గనక మాట్లాడితిని అని రాయబడిన ప్రకారం, ఇది ఒక లేఖనాన్ని పౌలు భక్తుడు కోట్ చేస్తున్నాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, విశ్వసించితిని గనక మాట్లాడితిని అనే మాట పౌలు భక్తుడు సొంత మాట కూడా కాదు, ఒక వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన దేవుడు మృతుల్లో నుండి మమ్మును కూడా లేపుతాడని నేను విశ్వాసం ఉంచాను కాబట్టే ప్రాణాలకు తెగించి మాట్లాడుతున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. అది పౌలు మాటల యొక్క సారాంశం. విశ్వసించి గనక మాట్లాడితిని అంటే ఏంటి అంటే, నేను చనిపోయినా తిరిగి లేస్తాననే పునరుత్థానపు నిరీక్షణ నాకుంది కాబట్టి ఆ విశ్వాసంతో ప్రాణాలకు తెగించి నేను సువార్త ప్రకటిస్తున్నాను. అందుకు మేము సువార్త ప్రకటిస్తున్నాం. విశ్వసించితిని గనక మాట్లాడితిని అనే నానుడి లేకపోతే ఆ స్టేట్మెంటు 116వ కీర్తనలో తీసుకున్నాడు పౌలు భక్తుడు. ఒకసారి మీరు కనుక చూడగలిగితే 116వ కీర్తనాకారుడు ఏ సందర్భంలో రాశాడో అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. 116వ కీర్తన నేను ఒకసారి 1-2 వచనాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 116వ కీర్తన మనందరికీ తెలిసిన ఫెమిలియర్ కీర్తన. ఏ విధంగా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, లేకపోతే నేను ఆయనకి ఏమి చెల్లింతును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా ప్రార్థన చేసేదనే వచనం ఉన్న కీర్తన అన్నమాట. ఏంటి కీర్తన అంటే, ఒక మరణకరమైన పరిస్థితుల్లో కీర్తనకారుడు ఉన్నాడు. 116వ కీర్తన మీరు చూడగలిగితే 3వ వచనంలో కనపడుతుంది. మరణ బంధములు, పాతాళపు వేదనలు, శ్రమ, దుఃఖము ఆయన కలిగాయట. ఆయన కలిగినప్పుడు ఆయన ప్రార్థన చేశారట. 4వ వచనం, యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము అని మొరపెట్టాడట. మొరపెట్టినప్పుడు 5వ వచనం, ఆయన దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత కలవాడు కాబట్టి, సాధువులను కాపాడువాడు కాబట్టి ఆయన నన్ను రక్షించెను. రక్షించాడా? రక్షించలేదా? రక్షించాడు. ఆ ప్రార్థన జవాబు వచ్చిందా? వచ్చింది. సో ఆల్రెడీ 6 వచనాలకి ఈ స్టోరీ అర్థమైపోయింది. ఈ కీర్తన స్టోరీ. మరణాపు అంచుల్లో కీర్తనాకారుడు ఉన్నాడు. నన్ను విడిపింపము, నన్ను బ్రతికించుము అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనలు విన్నాడు, అతను బ్రతికాడు. సో 9వ వచనం, సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. 7వ వచనం, నా ప్రాణమా యెహోవానికి క్షేమ విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. ఇప్పుడు తనకు తాను చెప్పుకున్నాడు కృతజ్ఞతగా, సంతోషంతో.
నా ప్రాణమా, దేవుడు మన ప్రార్థన విన్నాడు. నువ్వు ఇప్పుడు క్షేమంలో ప్రవేశించు, రెస్ట్ తీసుకో, హ్యాపీగా బ్రతుకు, సజీవులు ఉన్న దేశంలో నువ్వు కూడా బ్రతుకు. అయిపోయాను అనుకున్నాను కానీ బ్రతికిచ్చాడు, హ్యాపీగా బ్రతుకని తన ప్రాణాన్ని తనే చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటూ 10వ వచనం, అలాగ మాట్లాడి నేను నమ్మిక ఉంచి తిని. ఏమని మాట్లాడి నమ్మిక ఉంచాడు? నా ప్రాణమా, నువ్వు క్షేమంగా ఉన్నావు, బ్రతికావు, ఇక నీ మరణం దాటిపోయింది, ఇక నీకే ప్రాబ్లం లేదు, హ్యాపీగా బ్రతుకు, విశ్రాంతిలో గడుపు, క్షేమంగా బ్రతుకు అని చెప్పి విశ్వాసం ఉంచాడు. బ్రతికిస్తాడని విశ్వాసం ఉంచలా, బ్రతికిచ్చాడు కాబట్టి విశ్వాసం ఉంచాడు. ఈయన పలికాడు కాబట్టి ఆయన బ్రతకలా, ఆయన బ్రతికాడు కాబట్టి ఈ మాటలు పలుకుతున్నాడు. సింపుల్ లాజిక్. ఏ వచనాన్ని ప్రాస్పరిటీ బోధకులు కోట్ చేసి చూపిస్తున్నారో ఆ వచనం 116వ కీర్తనలో ఉన్న సంగతి చెప్పరు ప్రజలకి. పౌలు భక్తుడు ఇలా అన్నాడు, మీరు విశ్వసించి మాట్లాడండి, మీరు బిలీవ్ అండ్ స్పీక్ అని అంటారు. కానీ పౌలు భక్తుడు ఎక్కడ తీసుకున్నాడు? జవాబు వచ్చిన తర్వాత కృతజ్ఞతతో మాట్లాడుతున్న ఒక వ్యక్తి స్టోరీ తీసుకున్నాడు. మరణంలోంచి దేవుడు నన్ను బ్రతికించాడు కాబట్టి సంతోషంతో నేను మరింత విశ్వాసం పెంచుకున్నాను అని చెప్తున్నాడు కీర్తనకారుడు. పెరిగింది నా విశ్వాసం. దాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము కూడా ఇంచుమించు మరణం వెళ్ళిపోయాము, దేవుడు మమ్మల్ని ఎలాగలా ఏదో ఒక రకంగా ఉపాయంతోనూ తప్పించు, ఏదో somehow he is rescuing us, therefore we preach the gospel. కాంటెక్స్ట్ చూడండి. ఇందులో 116వ కీర్తనలో కానీ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో కానీ ఎక్కడైనా మీరు నోట్తో పలకండి, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి, రియాలిటీ క్రియేట్ చేయండి, మీ నోటికి పవర్ ఉంది, మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీరు పలికితే అది నెరవేరుద్ది. ఎక్కడైనా ఉందా కాన్సెప్ట్? ఎంత ఘోరంగా లేఖనాలకు సంబంధం లేని ఒక స్ట్రేంజ్ థాట్ తీసుకొచ్చి ఎలా విరికిస్తున్నారు ఈ పదాల్లో. అంటే విశ్వసించితేనే మాట్లాడుతున్న 2 పదాలు ఉంటే సరిపోద్దా? ఒక సిద్ధాంతం నేర్పించేస్తారా? See how people are deceived. అండ్ బాధతో చెప్తున్నాను, ప్రజలైనా ఆలోచించాలి కదా. కొరింథీ పత్రిక చూపించినప్పుడు ఇదేంటి 14, 15 వచనాలు చూపిస్తున్నాడు, పైన 13 వచనాలు సారాంశం ఏంటి, ఆ కింద వచనాల సారాంశం ఏంటి, ఏమన్నా రెలవెన్స్ ఉందా, ఈయన చెప్పేది పై వచనాలు కింద వచనాలు సమర్థిస్తున్నాయా చూడాలి కదా. అండ్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు సీ ద స్క్రిప్చర్స్. బెరయా సంఘస్థుల వలె లేఖనాలు అలాగున్నవో లేవో చూడాలని మనం మాట్లాడుతున్నాం. బెరయా సంఘస్థులాగా ఉండాలని ప్రతి విశ్వాసి మాట్లాడతాడు, బెరయా సంఘస్థులాగా ఉండాలని ప్రతి బోధకుడు చెప్తాడు. బట్ బైబిల్ తెరిచి స్క్రూటినీ చేసే విశ్వాసులు నాకు కనపడట్లేదు. ఇంకా విచారకరం ఏంటో తెలుసా, వీళ్ళు వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నారు అని అలాంటి వాడంటే, నన్ను విమర్శించి నన్ను తప్పుడు బోధకుడుగా ముద్రేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం బైబిల్ తెరిచి చూడట్లేదు. చూడండి విచారం. దే డోంట్ రీడ్ ద బైబిల్ అండ్ దే ఫైట్ ఫర్ ఎ ఫాల్స్ ప్రీచర్. అది నేటి తరం యొక్క దరిద్రం, నేటి యవ్వనస్తుల యొక్క విషాదకరమైన పరిస్థితి. 2వ కొరింథీ పత్రికలో నోటితో పలికితే పనులు అవుతాయి, నీ నోటికి శక్తి ఉందన్న వచనం లేనే లేదు. విశ్వసించాను కాబట్టి మాట్లాడాను. పౌలు భక్తుల ఉద్దేశం ఏంటంటే, దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, బ్రతికిస్తాడు, సంరక్షిస్తాడు అనే విశ్వాసం మాకుంది కాబట్టి సువార్తను మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. సువార్త ప్రకటిస్తూ ప్రాణాలు తెగించి ఎందుకు ప్రకటిస్తున్నామంటే, వీ హ్యావ్ ఏ హోప్, నేను చనిపోయినా తిరిగి లేపుతాడనే ఆశ. కీర్తనకారుడు ఎందుకన్నాడంటే, తనకి జవాబు వచ్చేసింది కాబట్టి, తన విశ్వాసం వృద్ధి చెందింది కాబట్టి సంతోషంతో ఆ మాట మాట్లాడుతుంది. జరుగుద్దని తను చెప్పలా, జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాడు. క్వైట్ ఆపోజిట్. అలాగే ఇంకొక వాక్య భాగము, ఇంకొక సర్ప్రైజింగ్ వాక్య భాగం ఒక రకంగా చెప్పాలంటే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం చాలా విచిత్రమైన అధ్యాయం. ఇది కూడా చాలా ఘోరంగా వక్రీకరించేశారు. 3వ అధ్యాయంలో యాక్చువల్లీ యోవేలు గ్రంథం మనందరికీ తెలుసు, దేవుడు అంత్యదినాల్లో
తన తీర్పులు, తన జడ్జిమెంట్స్ ఎలా పంపించబోతున్నాడో చెప్పిన పుస్తకం. 3వ అధ్యాయంలో చాలా క్లియర్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇది కూడా ఆర్డర్‌లో వస్తున్నాను. కాంటెక్స్ట్ మీకు అర్థం అవటానికి. 3వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినముల్లో నేను 2వ వచనం. అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి కొంచెం ముందుకు వస్తే, నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. ఆ వచనాలు మీరు తర్వాత చదువుకోండి. నేను కీవర్డ్స్ చదివాను. 3వ అధ్యాయం ఏం చెప్తుందంటే, అంత్య దినాల్లో దేవుడు అన్యజనులందరినీ ఒక చోటకి చేరుస్తాను అంటున్నాడు. ఎక్కడికి అనంటే, యుద్ధం చేసే ఒక ప్లేస్‌కి. యుద్ధం చేసే ఒక ప్లేస్‌కి. బైబిల్ పండితులు కొంతమంది దీన్ని ఏమంటారు, ఆర్మగెద్దోన్ వార్ అని కూడా అన్నారు. అంటే చివరి దినాల్లో జరగబోయే యుగాంతపు యుద్ధాలు సంబంధించిన ప్యాసేజ్ అని. ఇక చాలా స్పష్టంగా ఉంది. రెండో వచనం ఆఖరిలో, నా జనుల పక్షమున నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును. ఎంత క్లియర్‌గా ఉందో చూడండి. నేను ఇశ్రాయేలు ప్రజల పక్షమున లేకపోతే యూదుల పక్షమున అన్యజనులతో ఫైట్ చేస్తాను, వ్యాజ్యమాడతాను, ఆర్గ్యూ చేస్తాను. ఏం చేశారు వాళ్ళు అంటే 3వ వచనం నుంచి ఉంది ఇక. చాలా చాలా చేశారట. బోలెడన్ని దారుణాలు చేశారు. బోలెడన్ని హేయమైన పనులు చేశారు. అవన్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడట. 6వ వచనం ఆఖరిలో ఉంటున్నాడు. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేదని. సో ఈ అన్య దేశాలు, రకరకాల దేశాలు, మీరు మొదటి అధ్యాయం నుంచి కనుక చూస్తే ఆ దేశాల అంటే ఆ ప్రాంతాల పేర్లు, ఆ జాతుల పేర్లు కూడా ప్రస్తావించాడు. సిరియా వాళ్ళు, ఫెనీకియా వాళ్ళు, లేకపోతే ఫిలిస్తీన్లు, రకరకాల ప్రజలు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరెవరైతే తన ప్రజలను ఇబ్బంది పెట్టారో, ఏ జాతుల ప్రజలైతే దేవుని ప్రజలను చాలా చాలా శ్రమల పాలు చేశారో, అన్యాయం చేశారో, దౌర్జన్యంగా ప్రవర్తించారో, ఆ జాతులన్నిటికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. యోవేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనం చివరిలో అన్నాడు, నేను మీ మీదకి రప్పిస్తాను, ఆ జడ్జిమెంట్స్ అన్ని మీ మీదకి రప్పిస్తాను. సో 3rd చాప్టర్ ఈజ్ అబౌట్ గాడ్స్ జడ్జిమెంట్ ఆన్ జెంటైల్ నేషన్స్. 7వ వచనం మళ్ళీ చెప్తున్నాడు, మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకి రాజేయుదును. చాలా చాలా రఫ్ లాంగ్వేజ్ వాడుతున్నాడు. మీరు చేసిందంతా నేను గుర్తుపెట్టుకుంటాను, మళ్ళీ మీ మీదకే పంపిస్తాను. 8వ వచనం, మీ కుమార్తెలను యోధా వారికి అమ్మివేయిస్తాను. మీరు ఇక్కడ ఏం చేశారో అవన్నీ నేను అక్కడ చేయిస్తాను. జడ్జిమెంట్ ఉంది, చాలా సీరియస్గా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వచ్చి 9వ వచనంలో అంటున్నాడు, అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయండి. టాంటింగ్ అంటాం, ఎగతాళి చేస్తూ చేసే ఒక ప్రకటన అన్నమాట. అరే మనోళ్ళందరికీ చెప్పరా. ఎవరు మనోళ్ళు అంటే, మనోళ్ళు కాదు, మన శత్రువులు. వ్యంగ్యంగా చెప్తున్నాడు అనమాట. అన్యజనులందరికీ పిలవండి. ఎందుకు పిలవాలి? అన్యజనులందరికీ తీర్పు తీరుస్తాను. అన్యజనులందరికీ ప్రకటన చేయండి. యుద్ధం ప్రతిష్ఠించండి. బలాఢ్యులను రేపుడి. అన్యజనులందరిని ఇన్వైట్ చేస్తారట. దేనికి అంటే యుద్ధం చేయటానికి. చాలా వ్యంగ్యంగా, ఎగతాళిగా స్వయంగా ప్రభువు మాట్లాడుతున్నాడు. అన్యజనులందరూ కబురు పెట్టండి, రమ్మనండి, చూసుకుందాం, యుద్ధం డిక్లేర్ చేయండి, యోధులందరూ సిద్ధపడి రావాలను. చూడండి ఆ మాటలో ఉన్న వెటకారం. అంత చక్కగా తయారై రండి, యుద్ధం చేసుకుందాం. ఐఎమ్ గోయింగ్ టు జడ్జ్ యూ. యోధులను తయారు చేయండి, బలాఢ్యులను రేపండి, అందరూ సిద్ధపడి రావాలి. 10వ వచనం, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయండి. కర్రులు, వీళ్ళు ఎవరు అంటే సైనికులు కాదు. వీళ్ళు ట్రైన్డ్గా, రెడీగా, ప్రిపేర్డ్గా వెపన్స్ పట్టుకున్న ట్రైన్డ్ సోల్జర్స్ కాదు. వీళ్ళు ప్రజలే. పోగైపోతున్నారు ఇశ్రాయేల్ ప్రజలు ఆపోజిట్గా. మీరందరూ బయలుదేరండి, చేతికి దొరికితే అది పట్టుకొని రండి, ఏం చేద్దాం,
బట్ మీతో వ్యాజ్యం అయితే ఉంది. పోటు కత్తులు చెరగొట్టి ఈటెలు చేయండి. 10వ వచనం. మీ కర్రలు చెరగొట్టి ఖడ్గములు చేయండి, పోటు కత్తులు చెరగొట్టి ఈటెలు చేయండి. మీ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయో వాటిని అట్లా ఏదో చిన్న మోడిఫై చేసుకొని, కత్తులాగా చేసుకొని, ఈటెల్లాగా చేసుకొని రండి యుద్ధానికి. సంహౌ మనం తేల్చుకోవాల్సిందే. మీ దగ్గర కత్తులు లేవు, కానీ ఉన్న వాటిని చిన్న చిన్న రిపేర్ చేసి అటు ఇటు మోడిఫై చేసుకొని కత్తుల్లా పట్టుకోవచ్చు. అంటే ఏంటంటే సడన్గా మీ మీదకి యుద్ధానికి వస్తాను, తీర్పు తీరుస్తాను, మీ సంగతి తేలుస్తాను, యు గెట్ రెడీ ఫర్ దట్ అని యోవేల్ ద్వారా ప్రవచనం చెప్తున్నాడు. అప్పుడు వచ్చిన మాట ఏంటి? ఆ మాట అంటే, బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. చూడండి, అప్పుడు వచ్చింది ఈ మాట. ఎగతాళిగా యెహోవా పలుకుతున్న మాటలు. మీరందరూ మీ కత్తులు తీసుకొని రండి, ఈటెలు తీసుకొని రండి, మీ ఆయుధాలు పట్టుకొని రండి, యుద్ధం చేద్దాం రండి. మీ దగ్గర బలాఢ్యులు ఉన్నారా? వాళ్ళని రేపండి, రెచ్చగొట్టండి, వాళ్ళందరూ రమ్మనండి, యుద్ధం చేద్దాం, ఓ డేట్ ఫిక్స్ చేయండి అన్నాడు అనమాట. అలా మాట్లాడితే ఏమన్నాడంటే, మీకు ఆయుధాలు లేవు, ఉన్న వాటిని ఆయుధాల కింద మలుచుకుంటున్నారు. అలాగే మీ దగ్గర సైనికులు లేరు. వాళ్ళే ఉన్న ప్రజలే, కామన్ పీపులే సైనికుల్లాగా ఫైట్ చేయాలి ఇప్పుడు. అప్పుడు వచ్చిన మాట ఏంటంటే, బలహీనులు ఏమని చెప్పుకోనట, నేను బలాఢ్యుడిని అని అనుకొని ఏదో కర్రో కత్తో పట్టుకొని యుద్ధానికి రావాలి. అంటే అర్థం ఏంటంటే, మీరేమి చేయలేరు. ఒకరోజు నేను తీర్పు తీర్చబోయే ఆ అంత్య దినాన మీరు నా శిక్షను చవిచూడటం తప్ప దారుణమైన జడ్జిమెంట్ మీరు భరించాల్సి వస్తుంది. యూ కెన్ నెవర్ ఫైట్ అగైనెస్ట్ ఇజ్రాయేల్. నా ప్రజలకు వ్యతిరేకంగా మీరు యుద్ధం చేద్దామని మీరు అనుకుంటే అది జరగదు. ఎందుకంటే నేను వాళ్ళ పక్షాన నుండి ఫైట్ చేశాను. కాబట్టి వాళ్ళని వార్న్ చేస్తున్నాడు. ఆ కాంటెక్స్ట్లో ఎగతాళిగా వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ మీదకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, బలహీనులు ఏమనుకోవాలట, నేను బలాఢ్యుడను అనుకోండి. మీకు మీరే చెప్పుకుంటారా నేనే బలవంతుడని. ఈ కర్రల్ని అది చేసి వాటిని చేసుకొని ఆయుధాలు తయారు చేసుకోండి. చాలా విచారకరంగా, నా మాటలు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా విచారకరంగా ప్రాస్పరిటీ బోధకులు ఈ వచనాన్ని క్యాప్చర్ చేశారు, కాంటెక్స్ట్ తీసేశారు. అన్యజనులను తిడుతూ దేవుడు పలికిన మాటని అదేదో పెద్ద ప్రామిస్ లాగా తీసుకున్నారు, ఒక ఫెయిత్ ప్రిన్సిపల్ లాగా తీసుకున్నారు. బలహీనులంట నేను బలాఢ్యుడిని అని చెప్పుకోవాలని ఒక నియమం తయారు చేశారు. అలా చెప్పుకోమని అంటున్నాడా? శిక్షకు గురే అన్యజనులకి ఎగతాళిగా అన్న మాట అది. ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన మాట కాదు. మీరు బలహీనులా, మీరు బలాఢ్యులని చెప్పుకోండి, యుద్ధంలో గెలుస్తారన్నాడా? మీరు బలహీనులే, మీరు బలాఢ్యులని చెప్పుకొని ఏదో చేతికి దొరికిన ఆయుధం పట్టుకొని యుద్ధానికి రండి, అక్కడికి వచ్చి నాశనం అయిపోండి అని పిలుస్తున్నాడు. మీరు ఎంత జనాలను పోగేసుకొని ఎంత మూర్ఖంగా యుద్ధం చేసినా సరే ఇశ్రాయేలు ప్రజలను గెలవలేరు. వాళ్ళు నా ప్రజలు, నా ప్రజల పక్షంన నేను మీతో వ్యాజ్యమాడుతాను. దట్స్ ద సమ్మరీ ఆఫ్ దిస్ చాప్టర్. కాంటెక్స్ట్ వదిలేశారు. ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారో పోయింది. దేవుడు ఎవరితో ఈ మాట అన్నాడో పోయింది. బలహీనులంట బలాఢ్యులని చెప్పుకోవాలంట, అతను సూత్రం తయారు చేశాడు. బలహీనులు నేను బలాఢ్యులని చెప్పుకుంటే బలం వచ్చేస్తుందా? అదేం సూత్రం? హిప్నటిజమా? సెల్ఫ్ ఏమంటాం డిసెప్షన్, మనకు మనమే చెప్పేసుకునే మోసం అంటే అంత ఫూలిషా క్రిస్టియన్ ఫెయిత్? వీడు బలహీనుడట, కానీ నేను బలాఢ్యుని అనుకుంటామంటే బలం వచ్చేస్తుందా? నాన్ సెన్స్ కదా. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. మీకు చిన్న ప్రశ్న అడుగుతాను, లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ అనే మాట మీరు ఎక్కడ విన్నారు? ఎవరైనా చెప్పగలరా? సాంగ్. ఒక సాంగ్లో విన్నారు. ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. బాగా పాపులర్ సాంగ్, మనం అందరూ పాడుకునే పాట. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాస్పరిటీ బోధకుల కాంపౌండ్లోంచి వచ్చిన పాట. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ రాసిన లైన్ అన్నమాట. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ అంటే మనం పాడేసుకొని ఆదరణ పొందేస్తున్నాం. అది దేవుడు వాళ్ళని ఎగతాళి చేస్తూ, రే తెచ్చుకోండి, మీ ఆయుధాలు తెచ్చుకోండి, మీ బలహీనలే బలవంతులు అని చెప్పుకో రండి, నా దగ్గర తేల్చుకోండి అని వాళ్ళని ఛాలెంజ్ చేసి పిలిచిన వచనం.
యాక్చువల్లీ తీర్పు తీరుస్తాను వార్న్ చేయటానికి చెప్పిన సటైరికల్ స్టేట్మెంట్. అందులో మనకు ప్రామిస్ దొరికింది, అందులో మనకు పెద్ద ఫెయిత్ ప్రిన్సిపల్ దొరికింది, దాన్ని మనం పాట పాడేస్తుంది. హౌ షేమ్ ఇట్ ఈస్. ఈ వాక్యం ఎక్కడిది, ఈ లైన్ ఎక్కడిది? యోవేలు గ్రంథంలోదా? యోవేలు గ్రంథంలో ఎవరెవరితో పలికారు? అన్యులను తిడతా దేవుడు చెప్పిన మాట క్రిస్టియన్ ప్రిన్సిపల్ ఎట్లా అయిపోయింది? క్రిస్టియన్ వర్షిప్ సాంగ్ ఎలా అయిపోయింది? ఎలా పాడుతున్నాము? ఇంకా మీకు హింట్ ఇవ్వటానికి దాని కింద లైన్ ఉంటుంది, లెట్ ది వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. ఓకే, సర్లే యోవేలు గ్రంథం పక్కన పెడితే ఏదో బలహీనుడు ధైర్యం తెచ్చుకుంటాడులే అని సైకలాజికల్గా అనుకుంటే దాని కింద లైన్ ఉంటుంది, లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్. ఏంటది? పేదవాడు డబ్బు ఉన్నోడిలాగా మాట్లాడతాడా? బలహీనుడు నేను బలవంతుడని చెప్పుకుంటాడట, పేదవాడు నేను ధనవంతుడని చెప్పుకోవాలంట. ఎవరిని మోసం చేస్తారు? ఎవరిని మోసం చేస్తారు? అంటే ఏంటిది? నేను వీక్, నేను స్ట్రాంగ్ అనుకుంటా స్ట్రాంగ్ అయిపోతానా? నేను పూర్ మ్యాన్ని, నేను రిచ్ అంటా ఉంటే రిచ్ అయిపోతానా? ఇంకేంటి ఇక? ఈ నోటికి పవర్ ఉందని చెప్పే బోధలోంచి వచ్చిన ఫలితాలు. మనం పాడుకునే పాటలు కూడా ఎంత అన్స్క్రిప్చురల్గా ఉన్నాయో చూడండి. ఫేమస్ సాంగ్. మీరు ఆ పాట లిరిక్ చూస్తే, నేను మధ్యాహ్నం చూస్తున్నాను, నేను మరీ స్క్రూటినీ చేస్తున్నాను ఈ పాట నేను చూస్తే, ఈ 2 లైన్లు తప్పేం లేదు ఆ పాటలో. ఇంకేమైనా స్టాంజర్స్ ఉన్నాయంటే నాకేం కనపట్టలేదు. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అని అన్నాడు. యేసుక్రీస్తు వారి గురించి చాలా మంచి మాటలు మాట్లాడాడు. రీజన్ లార్డ్, మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, బాగానే ఉంది. కానీ మధ్యలో ఈ 2 లైన్లు అనమాట. మధ్యలో చక్కటి బిర్యానీ పెట్టినట్టుగా ఉంటుంది పాట, మధ్యలో 2 గట్టి రాళ్ళు తగులుతాయి అన్నమాట, పళ్ళు ఊడిపోయే రాళ్ళు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బివేర్. ఏం పాటలు పాడుతున్నాం? ఆ లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బైబిల్లో నుంచేనా? కాంటెక్స్ట్ ఏంటి? సందర్భం ఏంటి? ఎవరినో గద్దిస్తూ దేవుడు పలికిన మాట నువ్వు ప్రామిస్గా ఎలా తీసుకుంటావు? అది ఎగతాళిదిగా పలికిన మాట కదా. ఒరే పిల్లోళ్ళరా, మీరు వీరులైపోయారా? మీరు నా ప్రజల మీదకి వస్తారా? హౌ డేర్ యూ? అది యేసుక్రీస్తు వారితే యెహోవా దేవుని ఉద్దేశం. అనుకోండి. మేము వాడు బలహీనుడు, ఆడు బలాఢ్యుడు అనుకొని ఒక కర్ర వేసుకొని వచ్చేస్తాడు. అది ఎగతాళిగా మాట్లాడుతున్న మాట. వాట్ ఎ సాడ్ థింగ్ దట్ హ్యాస్ బికమ్ అవర్ హోప్. పాటలు పాడేస్తున్నాం, లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. పాత క్రిస్టియన్ హిమ్ ఒకటి ఉంది, జస్ట్ ఏ క్లోజర్ వాక్ విత్ ది అని. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు పాడుకున్నాం బైబిల్ స్టడీస్లో. ఈ మధ్యకాలం అటువంటి పాటలు వినపట్లేదు. జస్ట్ ఏ క్లోజర్ వాక్ విత్ ది, అందులో ఇంచుమించు ఇలాంటిది ఉంటుంది, కానీ చాలా బ్యూటిఫుల్గా స్క్రిప్చురల్గా ఉంటుంది. ఐఎమ్ వీక్ బట్ ద వాట్ స్ట్రాంగ్. ఐఎమ్ వీక్ బట్ ద వాట్ స్ట్రాంగ్. నేను బలహీనుడు ప్రభువా, కానీ నువ్వు బలవంతుడివి. నేను బలహీనుడిని, నువ్వు బలవంతుడివి. అది బిబ్లికల్ ప్రిన్సిపల్. ఆ బలవంతుడైన దేవుడు నాకు సహాయం చేస్తా ఉంటే నేను ఎలాగలా సర్వే అవుతాను. అది బిబ్లికల్ ప్రిన్సిపల్. అంతకుముందు సెషన్లో అనిల్ గారు మాట్లాడారు ఫిలిప్పి పత్రికలోది. ఆయన నాకు సహాయం చేస్తా ఉంటే ఆయన దాన్ని బట్టి నేను సమస్తాన్ని ఫేస్ చేయగలను. నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలను. అంతేగాని నేను బలాఢ్యుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ వీక్ బట్ మై గాడ్ హెల్ప్స్ మీ. పౌలు భక్తులు ఇందాక కొరింథీ పత్రికలో అన్నాడు, మేము ఎటు పోయినా కూడా సఫర్ అవుతున్నాం, బట్ గాడ్ ఈస్ హెల్పింగ్ అస్. అపాయాల్లో ఇరుక్కుపోతున్నాం, బట్ గాడ్ ఈస్ హెల్పింగ్ అస్. పడద్రోయబడుతున్నాం, గాడ్ ఈస్ హెల్పింగ్ అస్. ఇందాక టైం లేదని నేను కొంచెం స్కిప్ చేశాను. ఆ కింద వచనాలు అంటాడు, మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా సరే మా అంతరంగాలు మేము శక్తి తెచ్చుకొని బతుకుతున్నాం, బికాస్ గాడ్ ఈస్ హెల్పింగ్ అస్. అది క్రిస్టియన్ ఫెయిత్ అంటే. అంతేగాని అసలు రోగమే రాదు, అసలు నిరాశే కలగదు, నెగిటివ్ అనే మాటే మాట్లాడద్దు, వ్యతిరేకతలే రావు. క్వైట్
అన్‌బిబ్లికల్. చూడండి, యోవేలు గ్రంథంలో సందర్భానికి సంబంధం లేని ఒక లైన్ పట్టుకొచ్చి, వీళ్ళెక్కడో బయట నుంచి అరువు తెచ్చుకున్న ఒక న్యూ ఏజ్ థాట్‌కి మీరు పలికితే పనవుద్ది కాబట్టి, ఇక్కడ దొరికింది ఆళ్ళకి. అటు కొంచెం మ్యాచ్ అయిందనమాట. బలహీనుడు బలాఢ్యుడు అని చెప్పుకోండి అనే మాట మ్యాచ్ అయింది. బట్ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ మనకు తెలిసిపోతుంది. నేను బలహీనుడిని అని చెప్తే తప్పేంటి? బలపరిచే దేవుడు కదా! నన్ను బలపరిచి వానియందు నేను సమస్తం చేయగలను అన్నాడు కదా! నా కృప నీకు చాలు అన్నాడు కదా! ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా నా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా సరే, బట్ లోపల బానే ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా! మట్టి పాత్ర ఇది, కానీ లోపల మహిమైశ్వర్యం ఉందని చెప్పుకుంటున్నాం గదా! నేను బలహీనుడిని. యేసుక్రీస్తు వారు అన్నారు గదా! నిష్ప్రయోజకులమైన దాసులము అని అనుకోండి అని చెప్పాడు గదా! నీ గురించి నువ్వు ఒప్పుకోవటానికి కన్ఫెస్ అంటే భ్రమలో కన్ఫెస్ చేయటం కాదండి. మీ సిట్యుయేషన్ ఒప్పుకోండి, తప్పే ఉంది. రియల్ కన్ఫెషన్ తీసుకురండి. మిస్టిక్ డైలాగులొద్దు. అది జేస్తాను, ఇది జేస్తాను, ఇది జేస్తాను డిక్లరేషన్‌లు, అఫర్మేషన్‌లు అవి అవి వాక్యానుసారం కాదు. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళే మాటలవి. నేను బలహీనుడిని, బట్ గాడ్ ఈజ్ సస్టైనింగ్ మీ. నేను అయోగ్యుడును, దేవుడు తన కృపనిచ్చాడు. నాకు శక్తి లేదు, కానీ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. మనం నెగెటివ్ మాట్లాడట్లేదు. మన బలహీనతలను గుర్తెరిగి యథార్థంగా మన స్థితిని దేవుని దగ్గర చెప్పుకొని దేవుడిచ్చే కృపాశక్తిని పొందుకుంటున్నాం. నేనెప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడిని అన్నాడు. నెగెటివ్ మాట్లాడుతున్నాడా? పాజిటివ్ మాట్లాడుతున్నాడా? తన రియాలిటీని ఒప్పుకుంటూ దేవుని సహాయం కోరుకుంటున్నాడు. యెస్, ఐ యామ్ వీక్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ ఐ యామ్ స్ట్రాంగ్. అంతేగాని ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ స్ట్రాంగ్, ఐ యామ్ స్ట్రాంగ్ అని ఒక మంత్రంలా జపించేస్తే మీరు స్ట్రాంగ్ అయిపోరు. ఈ మంత్రాలది కాదు క్రైస్తవ విశ్వాసం. ఫెయిత్ ఇన్ గాడ్. ఫెయిత్ ఇన్ గాడ్. చూడండి, కొరింథీ పత్రికలో ఉన్న కాంటెక్స్ట్ వదిలేశారు. విశ్వసించి మాట్లాడుతున్నానని చెప్పారు. అక్కడ కాంటెక్స్ట్ వేరు. యోవేలు గ్రంథంలో మాట తీసుకున్నారు. ఇక్కడ కాంటెక్స్ట్ వేరు. లాస్ట్ వీక్ చెప్పిందే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్స్ దే ప్రీచ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్, విత్ ఇన్ ద కాంటెక్స్ట్. ఒక్కటంటే ఒక్క వచనం కూడా సందర్భానుసారంగా బోధించటం జరగట్లేదు. వాళ్ళు కావాలనే వక్రీకరించి బోధిస్తున్నారు. వాళ్ళు బోధించేది వాక్యం కాదండి. వాళ్ళకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు బోధించటానికి వాక్యాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. మీరు గనక వాళ్ళని గుడ్డిగా ఫాలో అయితే వాక్యం కూడా చెప్పకుండానే ఆ సిద్ధాంతం మీకు నేర్పిస్తారు. బట్ డిజర్న్, వివేచించండి, ఆలోచించండి. నేను ఎవరినో విమర్శిస్తున్నాను మీరు అనుకుంటే నేనేం చేయలేను. నేను ఏమో వాక్యాలు చూపిస్తున్నానో, నేను ఆ వాక్యాలని ప్రాపర్ మీనింగ్ ఇది అని నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, అది కూడా మీరు క్రాస్ చెక్ చేయండి. సందర్భం ఏంటో మీకు అర్థమవుతుంది కదా! కాంటెక్స్ట్ ఏంటో మీకు తెలుసు కదా! అలాగున్నవో లేవో మీరు చూడండి. బ్లైండ్‌గా ఎవరిని ఫాలో అవ్వద్దు. వాళ్ళని ఫాలో అవ్వద్దు, నన్ను ఫాలో అవ్వద్దు. బట్ లేఖనాల్లో ఉందా లేదా చూడండి. ట్రూత్ మీకు అర్థమవుతుంది. నోటికి శక్తి ఉంది అని చెబుతూ మాట్లాడితే పనులవుతాయి. మాట్లాడితే అనుకున్నవి క్రియేట్ చేస్తారు. ఒక క్రియేటివ్ ఫోర్స్ మీ టంగ్‌లో ఉంది అనే బోధలు నమ్మకండి. మనం జాగ్రత్త కలిగి మాట్లాడదాం. మంచిగా మాట్లాడదాం. బాధ్యతతో, నైతిక బాధ్యతతో మాట్లాడదాం. వాటి పర్యవసానాలు, ప్రతిఫలాలు ఉన్నాయని గుర్తిద్దాం. అంతేగాని నోటికేదో శక్తి ఉంది, మిస్టిక్ పవర్ ఉంది, కాబట్టి మీరేదో క్రియేట్ చేసేయగలరు. బై ఫెయిత్ మీరు ఫెయిత్ కాదిది. దీని ఫెయిత్‌తో సంబంధం లేదు. ఎందుకంటే ఒక్క వాక్యానికి ఇది ఎక్కడ సూట్ అవ్వట్లేదు. ఒక వచనానికి ఇది ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. వాక్యంతో మ్యాచ్ అవ్వనప్పుడు అది ఫెయిత్ అని ఎలా అంటాం? వీ కెనాట్ ట్రస్ట్ ఇట్. సో మై డియర్ ఫ్రెండ్స్, హియర్ ఐ క్లోజ్. 2 passages that expose the real heresy of prosperity preachers. ఈ వాక్యాలు బట్టే వాళ్ళు చెప్తున్నారు, కానీ ఈ వాక్యాలు వాళ్ళకి ఆపోజిట్ వస్తున్నాయి.
పౌలు భక్తుడే నెగిటివ్ మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడే వీడికి ఏవైతే అనకూడదు అంటున్నాడో ఆ మాటలు పౌలు భక్తుడే పలుకుతున్నాడు. కాబట్టి గమనించండి, వివేచించండి. అబద్ధ బోధల్ని కొంచెం ఆలోచించి త్రిప్పి కొట్టండి. మే ద లార్డ్ హెల్ప్ us. థ్యాంక్ యూ. ఓవర్ టు అనిల్.